హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. మన హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటైన మహాశివరాత్రి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉపవాసం చేయాలి, ఏ సమయంలో పూజ చేస్తే అత్యంత ఫలితం, ఇంట్లో ఎలా రుద్రాభిషేకం చేయాలి, ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా తెలియజేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మహాశివరాత్రి అనేది పరమశివునికి అంకితమైన అత్యంత పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారం ఈ రోజునే శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు. ఈ రోజు శివుని ఆరాధిస్తే పాపాలు నశిస్తాయి, మానసిక శాంతి లభిస్తుంది, కష్టాలు తొలగుతాయి, ఐశ్వర్యం ఆయురారోగ్యం కలుగుతాయి, కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. 2026 మహాశివరాత్రి ఫిబ్రవరి 15 సాయంత్రం 5:05కు చతుర్దశి ప్రారంభం. ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34కు ముగింపు. అత్యంత పవిత్ర సమయం నిశితకాలం రాత్రి 11:55 నుండి 12:56 వరకు. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. అభిషేకం విధానం: శివలింగానికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి. గంగాజలం లేదా శుద్ధ నీరు, పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు అభిషేకం చేస్తూ జపించాలి. ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. బిల్వదళం మహిమ: శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. 3 ఆకుల బిల్వదళం సమర్పించడం వల్ల కుటుంబ శాంతి, ఆరోగ్యం, ధనలాభం కలుగుతాయని నమ్మకం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎంతో పవిత్రమైనది. ఉపవాసం వల్ల శరీరం శుద్ధి అవుతుంది, మనసుకు నియంత్రణలో ఉంటుంది, భక్తి పెరుగుతుంది. రాత్రి చేయవలసినవి: శివనామస్మరణ, శివపురాణ పఠనం, రుద్రాధ్యాయం, శివతాండవ స్తోత్రం. రాత్రి జాగరణ చేస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది. రుద్రాభిషేకం ప్రాముఖ్యత: మహాశివరాత్రి రోజున చేసే రుద్రాభిషేకం చాలా శక్తివంతమైన పూజ. ఇది చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, మానసిక ఒత్తిడి పోతుంది, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో శివ చిత్రం ముందు కూడా చేయవచ్చు. ఈ రోజున దానం చేయడం అత్యంత ఫలప్రదం. అన్నదానం, వస్త్రదానం, పేదలకు సహాయం ఇవి శివుని అనుగ్రహం పొందే ఉత్తమ మార్గాలు. మొత్తానికి భక్తి మరియు విశ్వాసంతో చేసిన చిన్న పూజ కూడా శివునికి ఎంతో ప్రీతికరం. ఈ మహాశివరాత్రి రోజు మనమంతా భక్తితో ఓం నమః శివాయ జపిస్తూ శివుని కృప పొందుదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.